హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే చూద్దామండి. ఇదైతే 4 రకాలు అయితే చేశాను. టిఫిన్స్కి, అలానే రాగి ముద్ద, వైట్ రైస్ కూడా, చపాతీకి కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. మనమైతే లాస్ట్లో ఆనియన్ వేసుకొని సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడైతే నేను ఫస్ట్లో కోకోనట్ చట్నీ అయితే తయారు చేస్తున్నానండి. ఇవైతే మామూలుగా ఇడ్లీ అలానే దోశ ఎక్కువగా చేసుకుంటుంటాం కదా, వాటిలో కూడా చాలా మంచి కాంబినేషను. ఇప్పుడు ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. ముందుగా పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నానండి. ఇవి చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎప్పుడు కూడా కొబ్బరి చట్నీ చేసేటప్పుడు మనకు కొబ్బరి అనేది చాలా ఫ్రెష్గా ఉండాలండి. అలానే కొత్తిమీర కూడా నీట్గా వాష్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడైతే ఇందులో కొంచెం తెల్లపాయ, అలానే ఒక 2 పిడికిళ్ళంతా శనగపప్పు కూడా వేసుకున్నానండి. కావలసినంత సాల్టు, రుచికి సరిపడా, అలానే పచ్చిమిర్చి అనేది కొంచెం సేపు వేడి చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా మనకైతే మధ్యలో తుంచుకొని కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ పచ్చిమిర్చి వేగిన తర్వాత నేనైతే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకొని ఉన్న మిక్సీ జార్లో ఉన్న పేస్ట్లోకి అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడైతే మనము స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. జస్ట్ హాఫ్ నిమ్మ సైజ్ అంత చింతపండు అయితే తీసుకోవాలి. వాటర్ పోసుకొని మనమైతే చట్నీని చాలా స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. స్మూత్గా ఉంటేనే మనకైతే చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది. అలానే మనకైతే ఏం ఐటమ్స్ వేసాము అనేది కూడా అన్ని ఫ్లేవర్స్ అనేది కరెక్ట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఎక్కడైతే ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొని మనమైతే స్మూత్గా కలుపుకోవాలండి. ఇక్కడ కరివేపాకు వేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి కోకోనట్ చట్నీలకైతే మనమైతే తిరగవాతని అయితే కలుపుకోవాలండి. ఇక్కడ నేనైతే తిరగవాతని అయితే వేసి మిక్స్ చేస్తున్నాను. మీరు ఇక్కడ కావాలంటే తిరగవాత వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. సో ఇప్పుడైతే ఇక్కడైతే నేను ముల్లంగి చట్నీ అయితే తయారు చేస్తున్నానండి. డ్రై రెడ్ చిల్లీస్, అలానే కోకోనట్, కొంచెం అంతా శనగపప్పు, అలానే ఉద్దిపప్పు కూడా తీసుకోవాలండి. జీలకర్ర, టమాటో, అలానే కరివేపాకు కూడా. ఇక్కడైతే నేను ఒక 4 ముల్లంగి అయితే తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకొని పొట్టి తీసుకొని అయితే పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చూపించిన శనగపప్పు అయితే వేసుకోవాలండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్లో, అలానే 1 టేబుల్ స్పూన్ అంతా ఉద్దిపప్పు కూడా వేసాను. మంచి అరోమా వచ్చేంత వరకు అయితే మనము ఇవైతే వేయించుకోవాలండి. బాగా మంచి స్మెల్ వస్తుంది వేగుతూ ఉండే కొద్దీ. సో ఇందులోనే మనము జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ వేయించుకున్న తర్వాత కారానికి సరిపడినంత చిల్లీస్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ ఎండుమిర్చి అయితే తీసుకున్నాను నేను. అలానే మనమంతా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని హాఫ్ కొబ్బరి చిప్పలో ఉన్న కొబ్బరిని అయితే వేసుకోవాలండి. ఇవంతా మనమైతే పౌడర్ లాగా చేసుకోవాలి. సో ఆలోపు అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ ముల్లంగిని అయితే చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మనమైతే వేగిన ఆయిల్లోకి అయితే వేయాలండి. యాక్చువల్గా ఇక్కడ మనకు ఈ చట్నీకి అయితే ముల్లంగి అనేది వేగితేనే మనకు కరెక్ట్ అయిన ఫ్లేవర్ వస్తుందండి. ఇక్కడైతే మనము వీడియోలో ఎడిటింగ్ చేస్తాం కాబట్టి ఫాస్ట్గా చూపిస్తాం, కానీ ముల్లంగి అనేది చాలా బాగా ఫ్రై అవ్వాలండి. ముల్లంగి అనేది బాగా ఫ్రై అయితే మనకు చట్నీ అనేది బాగా ఉంటుంది. సో అదే ప్యాన్లో మనమైతే ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇక్కడ టమాటా కూడా అంతే, మనకైతే మెత్తబడేంత వరకు అయితే ఉడికింది. సో టమాటా అంతా ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వాలండి. ఇక్కడ ముల్లంగి కూడా నేనైతే చల్లారనిచ్చాను. సో ఇప్పుడు మనమైతే ఆల్రెడీ ముందుగా వేయించి పెట్టుకున్న పౌడర్లోకి కొంచెం అంతా చింతపండు వేసి, అలానే సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. అంతా వేసుకున్న తర్వాత ఆల్రెడీ వేయించుకున్న టమాటో, అలానే ముల్లంగిని కూడా మనమైతే చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇక్కడ మనమైతే ఆల్రెడీ అన్ని పొడులు వేసి చింతపండు వేసి పౌడర్ చేసుకున్నాం కదా, సేమ్ అదే మిక్సీ జార్లోకి వేయించుకున్న టమాటో, అలానే ముల్లంగి కూడా వేసి మనమైతే స్మూత్గా రుబ్బుకోవాలండి. ఎక్కువ స్మూత్ అవసరం లేదు, జస్ట్ బరకగా ఉన్నా కూడా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుందండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడైతే నేను తిరగవాత వేస్తున్నాను. సో ఇక్కడ తిరగవాత అనేది ఈ చట్నీకి మెయిన్ ఇంపార్టెంట్. అలానే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, ఆనియన్ కూడా వేసి జస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రుబ్బుకొని పెట్టుకున్న ముల్లంగి చట్నీని ఇందులో కలుపుకోవాలండి. సో ఈ చట్నీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది. అలానే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కూడా ముల్లంగి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇవి ఫ్రెష్గా ఇన్స్టెంట్గా చేసుకుంటాం కాబట్టి హెల్త్కి ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. సో ఫైనల్గా ముల్లంగి చట్నీ రెడీ అయిందండి. ఇప్పుడు శనగగింజల చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక మిక్సీ జార్లో శనగపప్పు, అలానే వేయించిన
పచ్చిమిర్చి తీసుకోవాలండి. సో శనగగింజలు అనేది మీకు ఎన్ని కావాలో అంత తీసుకోవచ్చు, మీకు టేస్ట్ని బట్టి. అలానే పచ్చిమిర్చి ఎన్ని వేసామనే దాన్ని బట్టి మనం శనగగింజలు అనేది యాడ్ చేసుకోవాలండి. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు, జస్ట్ హాఫ్ నిమ్మ సైజ్ అంత చింతపండు అండి. సో కొంచెం వెల్లుల్లి కూడా అదే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఆనియన్ కూడా అండి. ఇదైతే మనకైతే చాలా ఫాస్ట్గా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ రుబ్బుకున్న మిక్సీ జార్లోకి కొంచెం చింతపండు వేసి స్మూత్గా రుబ్బుకోవాలండి. ఈ చట్నీ అనేది అలానే ఎక్కువ పొంగల్ కానీ అలానే దోశ కానీ ఇడ్లీ కానీ ఈ చట్నీ అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. చపాతీలు పూరీలు కూడా చాలా బాగుంటుందండి. లాస్ట్లో ఫ్రెష్ ఆనియన్ అనేది కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనకైతే ఏ టిఫిన్లోకైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో శనగగింజల చట్నీ అయితే రెడీ అయిందండి. ఇంకొక చట్నీ అనేది ఇప్పుడు ఇక్కడైతే ఫోర్త్ చట్నీ చూద్దామండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సిన ఐటమ్స్ కొత్తిమీర, కరివేపాకు, ఆనియను, అలానే వేరుశెనగ గుళ్ళు, పచ్చిమిర్చి అండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇక్కడైతే పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ లైట్గా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఒక మిక్సీ జార్లో ఒక 2 కప్పులు అయితే శనగగుళ్ళు తీసుకోవాలండి. అలానే టమాటో అనేది ఫ్రై చేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని టమాటో కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ టమాటో అనేది ఎక్కువ మాగిన టమాటో కూడా తీసుకోకూడదు, లైట్గా మాగాలండి. కొంచెం పచ్చి టమాటో లాగా ఉన్నా కూడా చాలు. మనకైతే ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ జార్లో మనం ఆల్రెడీ వేరుశెనగగుళ్ళు అలానే పచ్చిమిర్చి తీసుకున్నాం కదా. సో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ సాల్ట్ కూడా అంతే, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అలానే చింతపండు టమాటో తీసుకుంటాం కాబట్టి టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. ఆల్రెడీ వేయించుకున్న టమాటాలో కొంచెం చింతపండు వేసామనుకోండి, అది వేడి మీద నానిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడైతే తిరగవాతకు కావాల్సిన ఐటమ్స్ కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలండి. టమాటో ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ జార్లో పొడిగా చేసుకున్న పౌడర్లోకి వేసుకొని ఇక్కడైతే స్మూత్గా రుబ్బుకోవాలండి. సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తిరగవాతకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకున్న తర్వాత లైట్గా ఇంగువ వేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి, మనకైతే చట్నీకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఆనియన్ వేసుకోవాలండి. ఈ ఆనియన్ అనేది ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీడియంగా ఫ్రై అయినా కూడా చాలు. మనకు మధ్యలో అనేది ఆనియన్ తగులుతుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో రుబ్బుకున్న చట్నీని అయితే ఇందులో కలుపుకోవాలి. ఇదైతే టమాటో వేరుశెనగగుళ్ళ చట్నీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి రాగి ముద్దకైతే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా చట్నీ అనేది రెడీ అయింది. ఇక్కడైతే ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా, ఫైనల్గా మనకైతే 4 టైప్స్ ఆఫ్ చట్నీస్ అనేది ఎలా ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.